హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో ఈరోజు మనము బెకాడెగ్జమిన్ అనే ఈ క్యాప్సూల్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. బెకాడెగ్జమిన్ క్యాప్సూల్స్ అనేవి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మీద మనకు మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్ క్యాప్సూల్స్ అని ఇచ్చాడు. బెకాడెగ్జమిన్ అనే బ్రాండ్ ఇది. సో దీంట్లో మనకు 30 క్యాప్సూల్స్ ఉంటాయి, 30 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది కాదు సీసా, ఇది మనకు జిఎస్కే కంపెనీ అండి. మంచి కంపెనీ జిఎస్కే అంటే. సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే, జనరల్గా మనం మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ చూసుకుంటే కనుక ఏవైనా సరే టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ అవి ఎక్కువ ప్రైస్లో ఉంటాయి. ఓకేనండి, ఎక్కువ ప్రైస్లో ఉంటాయి. కానీ ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో దీంట్లో మనకు 30 క్యాప్సూల్స్ ఉన్నాయి. 30 క్యాప్సూల్స్కి మనం ఎంఆర్పీ తీసుకుంటే కనుక 51 రూపీసే ఉంది. సో చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ గల మల్టీవిటమిన్ క్యాప్సూల్స్. ఓకేనండి. సో మనం ఈరోజు మరి ఈ క్యాప్సూల్స్లో, ఈ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్లో ఉన్న విటమిన్స్ ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, మనకు ఈ క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఓపెన్ చేసి క్యాప్సూల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఒకసారి రండి. సో మనం దీంట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా దీంట్లో మనకు మల్టీవిటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఉన్నాయండి. ఓకేనా. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, జనరల్గా దీంట్లో చూసుకుంటే కనుక కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, B1, B2, B5, B12, విటమిన్ సి, విటమిన్ డి, ఈ అన్ని రకాల మల్టీవిటమిన్స్ ఇందులో ఉన్నాయండి. ఓకేనా. సో ఈ మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఓకే, మల్టీవిటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనకి ఏం చేస్తుంటాయంటే, అవి మనం తినే ఆహార పదార్థాల్లో ఉంటాయి. అవి మన బాడీ తీసుకున్నప్పుడు బాడీలో జరిగే అనేక రకాల ప్రక్రియలకు, అనేక రకాల క్రియలకు అవి సహాయపడుతూ ఉంటాయి. ఒకవేళ మనకు ఆ పోషక పదార్థాలు అందులో అనుకోండి, అందుకుంటే మనకు నీరసం రావడము, వీక్నెస్ రావడము, అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడము అని ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. సో మన తినే ఆహార పదార్థాల్లో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ లేవనుకోండి, ఆటోమేటిక్గా మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అనారోగ్య సమస్యల వల్ల మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకు ఇలాంటి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ రాస్తూ ఉంటారు. సో ఈ బెకాడెగ్జమిన్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ మనం కనుక డైలీ తీసుకుంటే మరి ఏంటి లాభం అంటే, జనరల్గా ఈ క్యాప్సూల్స్ని డైలీ మనము ఆఫ్టర్నూన్ 1 టైం వేసుకోవాల్సి ఉంటుందండి. తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సి ఉంటుంది. సో రోజు ఈ క్యాప్సూల్స్ని వేసుకోవడం వల్ల మరి ఏంటి యూజెస్, బెనిఫిట్స్ ఏంటి అంటే, జనరల్గా మనకు అన్ని రకాల మల్టీవిటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ అందుతూ ఉంటాయి. ఓకేనా. సో దానివల్ల మనకు రోజు మన బాడీలో జరిగే ప్రక్రియలకు మంచిగా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ముఖ్యంగా దీంట్లో మనకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, రక్తం లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో అందుకని ఈ బ్లడ్లో మనకు ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ మనకు బాడీలోకి ఇంపార్టెంట్ కాబట్టి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకు మంచిగా బాడీలో జరిగే అన్ని ప్రక్రియలకు సహాయపడుతూ ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది అనమాట. హార్ట్ మంచిగా పనిచేసి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది, బాడీ మొత్తానికి కూడా బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. సో తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా దీంట్లో మనకు విటమిన్ బి, B1, B2 ఇట్లా మనకు బి కాంప్లెక్స్ అన్నీ ఉన్నాయి కదా. బి కాంప్లెక్స్ అన్ని విటమిన్స్ ఇందులో ఉండడం వల్ల మనకు బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు నరాల పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నరాల వీక్నెస్, తర్వాత నరాల బలహీనత అని చెప్తుంటారు కదా. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించి మనకి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది బ్రెయిన్ మీద పనిచేయడం వల్ల మనకు ముఖ్యంగా బ్రెయిన్ అనేది కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అనమాట. మనం ఏమైనా పని చేయాలనుకోండి, మంచి కాన్సన్ట్రేషన్లో ఉంటాం, మంచి మూడ్లో ఉంటాం. ఓకేనండి, అట్లా మనకు సహాయపడుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ క్యాప్సూల్ తీసుకోవడం వల్ల మనకు బ్రెయిన్ మీద పనిచేస్తుంది కాబట్టి బ్రెయిన్ కామ్ అయిపోయి మంచిగా నిద్ర రావడం కూడా, హాయిగా నిద్ర రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. ఓకేనండి, స్ట్రెస్ కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా మజిల్స్కి, బోన్స్కి మంచిగా ఇది సపోర్ట్ చేసి మజిల్స్ పెరగడానికి, బోన్స్ పెరగడానికి, బలంగా ఉండడానికి కూడా సహాయపడుతూ ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటి అంటే, అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి మనం కాపాడడం. సో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా మనకు ఇది సహాయపడుతుంటుంది అనమాట. సో ఇట్లా మనకు 1, 2 కాదండి, అనేక రకాల ప్రయోజనాలు అయితే ఈ యొక్క బెకాడెగ్జమిన్ క్యాప్సూల్స్ వల్ల ఉన్నాయి కాబట్టి సో డాక్టర్ దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకేనా అండి. సో ఇది ఫ్రెండ్స్ మరి బెకాడెగ్జమిన్ క్యాప్సూల్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.